వైసీపీ హయాంలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ కు సంబంధించి సుప్రీంకోర్టులో వైసీపీకి ఒక ఎదురు దెబ్బ తగిలిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ లిక్కర్ రవాణాలో ఏదైతే 350 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలో దిగింది. మాజీ వైసీపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తనయుడు కారుమూరి సునీల్ కుమార్ ని ఆల్రెడీ అరెస్టు కూడా చేయడం జరిగింది. అయితే తదుపరి అరెస్టు కారుమూరి నాగేశ్వరరావుదే అని భావించి ముందస్తు రక్షణ కోసం హైకోర్టుకి వెళ్తే హైకోర్టు రక్షణ ఇవ్వడానికి నిరాకరించింది. సో హైకోర్టు రక్షణ ఇవ్వడానికి నిరాకరించింది కాబట్టి ఈయన ఏం చేశాడంటే నిన్న సుప్రీంకోర్టు కూడా వెళ్తే నిన్న సుప్రీంకోర్టులో కూడా దీని మీద విచారణ జరిగింది, పిటిషన్ మీద. సో పిటిషన్ మొత్తాన్ని విచారించినటువంటి ధర్మాసనం ఎట్టి పరిస్థితుల్లో మేము ముందస్తు రక్షణ కల్పించలేమో, తీవ్ర నేర అభియోగం ఉన్న నేపథ్యంలో కుటుంబం మొత్తం కూడా ఈ స్కామ్లో ఇరుక్కుందని ఈడీ ఆరోపించిన నేపథ్యంలో మేము ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోలేము అని చెప్పి కొండ బద్దలు కొడుతూ నిన్న తీర్పునైతే ఇవ్వడం జరిగింది. దీంతో కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు దాదాపుగా ఖాయమైంది. ఇక ఏ కోర్టు నుంచి కూడా రక్షణ రాల. కావాలంటే అరెస్టు తర్వాత బెయిల్ పిటిషన్ వేసుకోండి, దాని మీద విచారిస్తాం తప్ప ఇప్పుడు కేసులో మేము ఇన్వాల్వ్ కాలేము అని చెబుతూనే 350 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందన్నట్టుగా నిన్న సుప్రీంకోర్టు కూడా సూత్రప్రాయంగా అంగీకరించింది. ఎందుకనంటే ఈడీ ఇచ్చినటువంటి ఆధారాలు అంత బలంగా ఉన్నాయి. ఇంకో మాట కూడా చెప్పింది, కేవలం నాగేశ్వరరావు కాదు, ఆయన భార్య, కోడలు, కొడుకు అందరూ ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ఆయనకు మేము రక్షణ కల్పించలేం అని కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పడం జరిగింది. దీంతో ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఇప్పటికే ఆల్రెడీ కారుమూరి సునీల్ కుమార్ అరెస్ట్ అయిన నేపథ్యంలో తదుపరి అరెస్టు కారుమూరి నాగేశ్వరరావు. వాస్తవానికి ఈయన వయసురీత్యా కొన్ని హృద్రోగ సమస్యలతో బాధపడుతున్నాడు కాబట్టి ఆయన్ను అరెస్ట్ చేస్తే ఇబ్బంది పడతారని కోర్టులో వాదించినా కానీ కోర్టు అగ్రీ చేయలే. ఈ సమయంలో జోక్యం చేసుకోవడం అంటే కేసును నీరుగార్చడమే అవుతుంది తప్ప మేము జోక్యం చేసుకోలేము, ఆయన్ను కస్టడీలో విచారించాల్సిన అవసరం ఉంది అని స్వయంగా నిన్న కోర్టే అభిప్రాయపడింది. కోర్టే పోలీసుల కస్టడీకి ఇస్తే తప్ప దీంట్లో మూలాలు వెలికి తీసే అవకాశం ఉండదని చెప్పి నిన్న కోర్టే అభిప్రాయపడింది. దీంతో ఇప్పుడు వైసీపీ పరిస్థితి ఎలా ఉందంటే ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా ఉంది. ఈయన అరెస్ట్ అయితే ఎక్కడ కొత్త పేర్లు బయటకు వస్తాయని ఒక భయం, ఆల్రెడీ ఇప్పటికే తనయుడు అరెస్ట్ అయి ఉన్నాడు, పొలిటికల్గా ఎక్కడా ఇబ్బంది అవుద్దని ఇంకో భయం, ఇంకోటి ఏంటంటే కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు తర్వాత మరికొన్ని పేర్లు బయటకు వస్తాయి అనేది వీళ్ళ భయం. సో ఈ భయంతోనే వాళ్ళు ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి వార్త వచ్చింది. నిన్న కోర్టు ఏం వ్యాఖ్య చేసింది అనేది కూడా ఒకసారి చూద్దాం. కారుమూరికి చుక్కెదురు, 350 కోట్ల ప్రజాధనం మళ్లించారు, మద్యం రవాణా కేసులో బెయిల్ ఇవ్వటం కుదరదన్న న్యాయస్థానం. సో మళ్లించారు అనే సూత్రప్రాయ అభిప్రాయానికి వచ్చింది ఎవరు? కోర్టే వచ్చింది, గౌరవ సుప్రీంకోర్టే వచ్చింది. ఆరోపణల తీవ్రతను బట్టి కస్టోడియల్ విచారణ అవసరమని వ్యాఖ్య. సో ఏం చెప్పారు వాళ్ళు? ఈ వ్యక్తిని ఖచ్చితంగా అరెస్టు చేసి కస్టడీలో విచారిస్తేనే ఈ నేరానికి సంబంధించినటువంటి మరికొన్ని కోణాలు బయటకు వచ్చే నేపథ్యంలో ఇతని అరెస్టు సబాబే, అంటే ఇంకా చేయలేదు అనుకోండి, సో ఇతను అరెస్టు అవ్వడానికి పూర్తిగా అర్హుడు, ఈ సమయంలో మేము జోక్యం చేసుకోలేమని చెప్పి నిన్న కుండ బద్దలు కొడుతూ చెప్పింది. వైకాపాకి చెందిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు సుప్రీంకోర్టులో చొక్కెదురైంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం రవాణా వ్యవహారంలో భారీ మొత్తంలో అవినీతికి పాల్పడినట్లుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన కేసులో నిందితులుగా ఉన్న ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఈ మేరకు బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అలాగే జోయ్ మాల్యా బక్సాతో కూడినటువంటి ధర్మాసనం అయితే ఈ తీర్పునైతే ఇవ్వడం జరిగింది. సో కారుమూరి నాగేశ్వరరావు తరపున సీనియర్ న్యాయవాది అశోక్ బాను వాదనలు వినిపిస్తూ ఇది కేవలం రాజకీయ కక్షే తప్పితే ఇందులో ఎటువంటి వాస్తవం లేదని వాదించినప్పటికీ కూడా కోర్టు అయితే దాంతో ఎగ్రో చేయాల. సో కోర్టు కూడా కొన్ని ఆర్గ్యుమెంట్ చేసింది, ఒకసారి చూద్దాం. ఇందులో పిటిషనర్ కుమారుడు, కోడలు, సతీమణి కుటుంబం అంతా లబ్ధి పొందారు. దాదాపుగా 350 కోట్ల ప్రభుత్వ సొమ్మును కాజేశారు. మీరు మాత్రం పిటిషనర్ ప్రభావం ఏమీ లేదని చెబుతున్నారు. ఈ రోజుల్లో ప్రభావం అన్నది పైకి కనిపించదు అని వ్యాఖ్యానించింది. ఎవరు వ్యాఖ్యానించారంటే ఈ అశోక్ బాన్ అనే వ్యక్తి ఎవరైతే కారుమూరి నాగేశ్వరరావు తరపున సీనియర్ న్యాయవాదిగా వాదనలు వినిపించాడో ఆయన ఏమన్నాడంటే ఇది రాజకీయ కక్ష తప్ప ఇందులో ఏం స్కామ్ జరగలేదు. సో ఆ వ్యక్తిని రాజకీయ కక్షతో ఇరికించారు అని చెబితే కోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. 350 కోట్ల రూపాయలు సొమ్ము కాజేశారు, మీరు మాత్రం అసలు పిటిషనరు ప్రభావవంతమే ఏమీ చేయలేదని ఎలా చెప్తున్నారని చెప్పి, ప్రభావం అనేది పైకి కనపడదు, అది విచారణలోనే బయటకు వస్తుందని చెప్పి నిన్న ఆ కోర్టు వ్యాఖ్యానిస్తే అప్పుడు కారుమూరి నాగేశ్వరరావు తరపు లాయర్ కూడా స్పందిస్తూ ఏం చెప్పాడంటే పిటిషనర్ సంబంధిత శాఖ మంత్రిగా లేకపోయినా
కుమారుడికి సబ్ కాంట్రాక్ట్ దక్కేలాగా చేయడంలో కీలక పాత్ర పోషించినట్లుగా హైకోర్టు పేర్కొంది. ఈ కేసు 2 ప్రైవేటు సంస్థల మధ్య కుదిరిన సబ్ కాంట్రాక్ట్ కి సంబంధించింది. మద్యాన్ని ఫ్యాక్టరీల నుంచి వ్యాపారులకు చేరవేసే రవాణా కాంట్రాక్ట్ ని ఒక ప్రైవేటు సంస్థ పొందింది. ప్రస్తుతం మద్యం విధానం ప్రకారం ఒకసారి ఫ్యాక్టరీ నుంచి ట్రక్కు బయలుదేరితే అది గమ్యం చేరే వరకు GPS ద్వారా ట్రాక్ చేస్తారు. బోగస్ ఇన్ఫ్లేటెడ్ బిల్లులు సృష్టించడం అనేది సాధ్యం కాదు. తొలుత కేసును విజిలెన్స్ విభాగం దర్యాప్తు జరిగింది కానీ అందులో ఏమీ దొరకలేదు కాబట్టే ఈడీకి బదిలీ చేశారు. ఆయన హృద్రోగ సమస్యలతో బాధపడుతున్నాడు, ఆయనకి విశ్రాంతి అవసరమని డాక్టర్లు కూడా ధృవీకరించారు కాబట్టి ఇప్పుడు అరెస్టు నుంచి రక్షణ కల్పించండి అంటే దానికి కోర్టు కూడా స్పందించింది. ఏం స్పందించింది చూడండి. పిటిషనర్ పై వచ్చిన ఆరోపణల ప్రకారం ఆయనని కస్టోడియల్ విచారణ చేయాల్సి ఉంది అని పేర్కొంది. కస్టోడియల్ అలాగే మరొక న్యాయవాది స్పందిస్తూ ఇక్కడ కుటుంబ సభ్యులకు ఆదాయం సముపార్జించి పెట్టారన్నదే ప్రధాన ఆరోపణ. కింది స్థాయిలో ప్రమేయం లేకపోయినా బోగస్ ఇన్ఫ్లేటెడ్ బిల్లులు సృష్టించి నేరపూరితంగా ఆర్జించి పెట్టడంలో కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు ఉన్నాయని చెప్పి వాళ్ళు అన్నారు. అలాగే ఇంకొక అంటే కోర్టు క్లియర్గా ఈ ఎవరైతే నాగేశ్వరరావు తరపు లాయర్ వాదన వినిపించాడో ఆ వాదనతో ఏకీభవించాల. సో ఎంతవరకు వీళ్ళు అందులో అవినీతి జరగలేదు, ఇది 2 ప్రైవేట్ కాంట్రాక్ట్ అని ఎందుకు అంటున్నారు అంటే వాళ్ళు మొదట సిగ్మా లాజిస్టిక్ అని ఒక సంస్థ రాష్ట్రం మొత్తం సప్లై చేయడానికి కాంట్రాక్ట్ తీసుకుంది. కానీ ఆ సంస్థ రాష్ట్రం మొత్తం తానే సప్లై చేయకుండా కొన్ని ప్రాంతాలకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చింది. సో అందులో ఒక సబ్ కాంట్రాక్టే ఇప్పుడు మంత్రి కొడుకు తీసుకున్నాడు. సో ఆ సబ్ కాంట్రాక్ట్ ద్వారా పొందిన లబ్ధే ఈరోజు రాష్ట్ర ఖజానాకు వెళ్లాల్సిన ఆదాయం. ఇందులో కూడా తప్పుడు ఇన్వాయిస్లు, తప్పుడు బిల్లులు సృష్టించి అప్పనంగా ప్రభుత్వం నుంచి సొమ్ము కొట్టేశారు అనేది ఈడీ చెబుతున్నటువంటి వాదన. ఇందాక కోర్టు కూడా అదే చెప్పింది, తప్పుడు ఇన్వాయిస్లు సృష్టించడం కూడా నేరమే అవుతుందని చెప్పి నిన్న కోర్టు కూడా అదే చెప్పింది. అంటే చాలా క్లియర్గా ఈ వ్యక్తిని కస్టోడియల్లోకి తీసుకుని విచారించడం అవసరం, తీవ్ర నేరాభియోగం ఉన్నది అని చెప్పారు. రెండోది రాజకీయ కక్షలతో ఇరికిచ్చారనే దానికి కోర్టు ఏకీభవించాలి. ఎందుకంటే ఇక్కడ విచారణ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సంస్థలు కాదు, కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ విచారణ చేస్తుంది. సో ఈడీకి రాజకీయ కక్ష అనేది ఏమి ఉండదు. చంద్రబాబు గారు రాష్ట్రంలో అంటే ఆయన ఏదో కక్ష పెట్టారనుకోవచ్చు కానీ కేంద్ర సంస్థ అసలు దీన్ని బదిలీ చేసింది ఎవరు? దీన్ని ఏమి వాళ్ళే చెప్తున్నారు, విజిలెన్స్ విభాగానికి ఇస్తే విజిలెన్స్ విభాగానికి వచ్చిన ఆధారాల ఆధారంగా కేంద్ర ఈడీకి ఇచ్చారు. సో ఈడీ ఏంటంటే మరికొంత మూలాల్లోకి వెళ్ళద్ది, మనీ ట్రయల్ని ఎక్కడ జరిగింది ఏంటి అనేది ఆధారాలతో సహా బయట పెడద్ది కాబట్టే ఈడీకి ఇచ్చారు. రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ఎక్కడైనా సరే కోట్ల రూపాయల అవినీతి జరిగితే ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది రంగంలోకి వస్తుంది. అలా వచ్చిందే ఈడీ తప్ప ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం ఏమీ లేదు. రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు కాదు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కానే కాదు. కాబట్టి సుప్రీంకోర్టు కూడా వాళ్ళ వాదనతో ఏకీభవించలేదు. ఖచ్చితంగా ఈయన్ని కస్టోడియోలోకి తీసుకుని విచారించాలి అని స్పష్టంగా చెప్పింది. దీంతో రేపో మాపో కారుమూరి నాగేశ్వరరావు అరెస్ట్ అయితే ఖాయంగా కనపడుతుంది. ఇప్పటి వరకు రక్షణ వస్తుందేమో కోర్టు నుంచి అనే కోణంలో పోలీసులు అయితే ఆగారు. ఇప్పటికే ఈడీ కూడా 1-2 సార్లు ఆల్రెడీ నోటీసులు ఇచ్చి విచారణ కూడా తీసుకుంది. ఒకసారి స్వయంగా కారుమూరి నాగేశ్వరరావు ఇంటికెళ్లే విచారణ చేశారు. సో పూర్తి స్థాయిలో దీని మీద ఇప్పటికే కొన్ని ఆధారాలను కూడా సేకరించారు. సో మొత్తంగా ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి వైసీపీకి చెందినటువంటి మాజీ మంత్రి అయినటువంటి కారుమూరి నాగేశ్వరరావు త్వరలోనే అరెస్టు కాబోతున్నారు అనేది మాత్రం జరుగుతుంది. ఆయన అరెస్టు జరిగితే మాత్రం దీని వెనక ఉన్నటువంటి మరికొన్ని పెద్ద తలకాయలు బయటకు వచ్చే అవకాశం ఉందని ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ అయితే నడుస్తుంది.